Hi viewers, welcome to Education and Technology YouTube channel. First of all, thank you for subscribing our channel, encouraging and supporting us in continuing more videos. Till now if you are not subscribed our channel, please click on red color subscribe button and activate the bell icon. To get our channel notifications through email directly. In this channel we make videos related to Android technology, computer technology, general knowledge and spoken English. Not only this channel, we also conduct activities related to computers, personality development, quiz, and spoken English classes. In order to participate in such activities you can join in WhatsApp group and Telegram group for only blind community. For further details contact to 970-539-6086. ఫ్రెండ్స్, మీ అందరికీ కంప్యూటర్ కాన్సెప్ట్స్ చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి, ఇంకా మీరందరూ ప్రాక్టీస్ చేస్తున్నారని అనుకుంటున్నాను. మనము ఇప్పుడు ఎడిటింగ్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటున్నాం కదా. దాంట్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ టు ఎడిటింగ్, తర్వాత నావిగేషన్ కీస్ ఎలా మనం మూవ్ చేయాలి, దాని తర్వాత హౌ టు ఇన్సర్ట్ అండ్ డిలీటింగ్ ఏ క్యారెక్టర్, దాని తర్వాత హౌ టు ఇన్సర్ట్ అండ్ డిలీట్ ఎ వర్డ్, దాని తర్వాత హౌ టు క్రియేట్ ఎ బ్లాంక్ లైన్ అండ్ డిలీట్ ఎ బ్లాంక్ లైన్, దాని తర్వాత స్ప్లిట్టింగ్ అండ్ జాయినింగ్ అనే కాన్సెప్ట్ మీ అందరూ చాలా చక్కగా నేర్చుకున్నారు అని అనుకుంటున్నాను. తర్వాత క్లాస్లోకి చాలా ఎంతూజియాస్టిక్గా, ఇంట్రెస్టింగ్గా ముందుకి వెళ్ళిపోదామా? ఇవాల్టి క్లాస్ ఏంటి, ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారా? ఎస్ ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదే సెలెక్టింగ్ అండ్ అన్సెలెక్టింగ్ ద టెక్స్ట్. ఫ్రెండ్స్, సెలెక్షన్ ఇంకా అన్సెలెక్షన్ అనే కాన్సెప్ట్ అనుకుంటున్నాము. అసలు సెలెక్షన్స్ అంటే ఏంటి? 4-5 వెరైటీస్లో నుంచి 1 లేదా 2 సెలెక్షన్ చేసుకునేదాన్నే సెలెక్షన్ అని అనుకోవచ్చు. అన్సెలెక్షన్ అంటే ఏంటి? నాకు అక్కర్లేదు, ఇది వద్దు అనేదాన్ని మనం తీసేసేదాన్ని అన్సెలెక్షన్ అనుకోవచ్చు. ఇప్పుడు 2 సెలెక్షన్ చేసుకున్న తర్వాత నాకు ఒకటి వద్దు అంటే ఒకదాన్ని మీరు సెలెక్షన్ తీసేసినట్టే కదా, దాన్ని అప్పుడు అన్సెలెక్షన్ అని అనుకోవచ్చు కదా. అది మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం వెజిటబుల్ షాప్కి వెళ్ళాము, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్ పర్చేస్ చేయడానికి. అక్కడ మనకి ఎలాంటి వెరైటీ కావాలి, ఎన్ని వెజిటబుల్స్ కావాలి అనే దాన్ని మనం చూస్ చేసుకుంటున్నాం, అంటే మనం ఎంచుకుంటున్నాము. దాన్ని మనము సెలెక్షన్ అని అనుకోవచ్చు కదా. మరొక ఎగ్జాంపుల్ చెప్తాను. క్లోత్స్ కొనడానికి మనము షాప్కి వెళ్ళాము, అక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్, డిఫరెంట్ కలర్స్ అనేవి ఉన్నాయి. దాంట్లో మనకేం కావాలి, మనకి ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది అనేది మీరు ఎంచుకుంటున్నారు, అంటే చూస్ చేసుకుంటున్నారు. దాన్నే సెలెక్షన్ అని అనుకోవచ్చు కదా. అలాగే వెజిటబుల్స్లో ఇంకా డ్రెస్సెస్లో ఏది అక్కర్లేదో దాన్ని సెలెక్షన్ చేసుకొని వద్దు అనుకొని పక్కన పెట్టేస్తున్నారో దాన్నే అన్సెలెక్షన్ అని అనుకోవచ్చు కదా. వాటి ఎగ్జాంపుల్తో కంప్యూటర్ పరంగా మనకి ఏ విధంగా మనకి ఈ సెలెక్షన్ అనే దాన్ని ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు అసలు కంప్యూటర్లో ఎందుకు సెలెక్షన్ చేసుకుంటాము అనంటే, మనం టైప్ చేసేటప్పుడు లెటర్స్, వర్డ్స్, లైన్స్, పారాగ్రాఫ్, సెంటెన్సెస్ అనేది రాస్తూ ఉంటాము. దాన్ని మనం టెక్స్ట్ అని అనుకోవచ్చు కదా. ఆ టెక్స్ట్ని మోడిఫికేషన్స్ చేయడం, లేదా చేంజెస్ చేయడం, లేదా మార్పులు చేయడం, అలాంటి పర్పస్ కోసము ఈ కంప్యూటర్లో మనము ఈ సెలెక్షన్ అనే కాన్సెప్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ కాన్సెప్ట్ అన్ని మనము క్లియర్గా నేర్చుకోవాలి అని అనుకుంటే గనక రీడింగ్ కమాండ్స్ చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. ఆ రీడింగ్ కమాండ్స్ ఆధారంతో ఇవాల్టి క్లాస్లో మనం ఏం నేర్చుకుంటాము అని అంటే, సెలెక్షన్ అండ్ అన్సెలెక్షన్ ఆఫ్ ఎ క్యారెక్టర్, తర్వాత సెలెక్షన్ అండ్ అన్సెలెక్షన్ ఆఫ్ ఎ వర్డ్, దాని తర్వాత సెలెక్షన్ అండ్ అన్సెలెక్షన్ ఆఫ్ ఎ లైన్, దాని తర్వాత సెలెక్షన్ అండ్ అన్సెలెక్షన్ ఆఫ్ ఏ పారాగ్రాఫ్. ఈ కాన్సెప్ట్ అన్నిటినీ క్లియర్గా మీకు స్క్రీన్ రీడింగ్
ఏ విధంగా అనౌన్స్మెంట్ ఇస్తుంది, లెటర్ బై లెటర్, వర్డ్ బై వర్డ్, లైన్ బై లైన్, సెంటెన్స్, పారాగ్రాఫ్ అనేది చూద్దామా? ఫ్రెండ్స్, ఇది ప్రాక్టికల్గా క్లాస్ నేర్చుకోవడానికి మనకి కొంచెం టైపింగ్ చేసుకున్నవి ఉండాలి కాబట్టి అది దానికి సంబంధించింది నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను. డెస్క్టాప్ నుంచి ఓపెన్ చేస్తున్నాను. Desktop list. Psychology 11 of 28. ఇప్పుడు నేను ఎస్ ప్రెస్ చేస్తున్నాను. S. Skype 14 of S. Selection and unselection 27 of 28. ఎంటర్ ఇస్తున్నాను. A. Selection and unselection word. సో టైటిల్ చెప్పేసింది. కంట్రోల్ హోమ్ ఇస్తున్నాను. Selection and unselection of a character, word, line and paragraph. ఈ సెలెక్షన్ అండ్ అన్సెలెక్షన్ అనే దాన్ని మనం తెలుసుకోవాలి, ప్రాక్టికల్గా చేసుకోవాలి అని అనుకుంటే రీడింగ్ కమాండ్స్ చాలా చాలా బాగా ఇంపార్టెంట్ రోల్ అవుతుంది. లెటర్ బై లెటర్, వర్డ్ బై వర్డ్, లైన్ బై లైన్, సెంటెన్స్ బై సెంటెన్స్, పారాగ్రాఫ్ బై పారాగ్రాఫ్ ఏ విధంగా రీడ్ చేయాలి అనేది మనం నేర్చుకున్నాము. సో అప్పుడు ఈ టాపిక్ చాలా ఈజీగా సింపుల్గా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సో దానికోసం నేను ముందుగా డౌన్ ఆరో ఇస్తున్నాను. Blank. డౌన్ ఆరో ఇస్తున్నాను. Mahatma Gandhi is a great freedom fighter. మహాత్మా గాంధీ ఇస్ ఎ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ అని లైన్ రీడ్ చేసింది. ఆ లైన్ ముందుగా నేను హోమ్ కి ఇస్తున్నాను. ఆ లైన్ స్టార్టింగ్ వచ్చాను. ఇప్పుడు లెటర్ బై లెటర్ అనే దాన్ని మనం సెలెక్షన్ చేసుకోవాలి అని అనుకుంటే ముందుగా ఎం అని చెప్పింది కాబట్టి ఆ వర్డ్ ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. సో నంపాడ్ 5 ప్రెస్ చేస్తున్నాను. Mahatma. సో మహాత్మా అని చెప్పింది ఫస్ట్ వర్డ్. ఈ మహాత్మా అనే దాంట్లో షిఫ్ట్ రైట్ ఆరోతో నేను సెలెక్షన్ చేస్తున్నాను. M selected, a selected, H selected, a selected, T selected, M selected, a selected, space selected. స్పేస్ కూడా సెలెక్షన్ అయిపోయింది. నేను షిఫ్ట్ రైట్ ఆరో ఇచ్చినట్లయితే గనక ఇప్పుడు స్పేస్ కూడా సెలెక్ట్ అయిపోయింది. దాన్ని అన్సెలెక్షన్ చేయాలంటే షిఫ్ట్ లెఫ్ట్ ఆరో ఇస్తున్నాను. Space unselected. అలా షిఫ్ట్ రైట్ ఆరోతో సెలెక్షన్ చేసుకున్నట్లయితే షిఫ్ట్ లెఫ్ట్ ఆరోతో అన్సెలెక్షన్ చేసుకోవచ్చు అని మనకు అర్థమైపోయింది. ఇప్పుడు అలాగే షిఫ్ట్ లెఫ్ట్ ఆరోతో ఆ మహాత్మా అనేది ఇంకా కూడా సెలెక్షన్ తీసేస్తున్నాను. Unselect M, T, H, unselect M, unselected. సో ఆ విధంగా నేను లెటర్ బై లెటర్ సెలెక్షన్ అన్సెలెక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మీకు తర్వాత వర్డ్ బై వర్డ్ అనేది చూపిస్తాను. దానికి ముందుగా నేను హోమ్ కి M. కంట్రోల్ షిఫ్ట్ రైట్ ఆరోతో నేను సెలెక్షన్ చేస్తున్నాను. Mahatma selected. అలాగే కంట్రోల్ షిఫ్ట్ రైట్ ఆరో ఇస్తున్నాను ఫ్రెండ్స్, గమనించండి. Gandhi selected, is selected, a selected, great selected, freedom selected, fighter selected, dot selected, every selected. సో ఎక్స్ట్రా సెలెక్షన్ అయిపోయింది డాట్ తర్వాత. అది మీరు గమనించుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఎక్స్ట్రా సెలెక్షన్ చేసుకున్నాను కాబట్టి కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్ ఆరో. Every unselected. ఎందుకు ఎవ్రీ అన్సెలెక్టెడ్ అయింది అని అంటే డాట్ తర్వాత ఎవ్రీ నేను అంత సెలెక్షన్ చేయదలుచుకోలేదు అని మనకి క్లారిటీ తెలిసిపోయింది. సో అలా కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్ ఆరోతో నేను సెలెక్షన్ ఇంకా చేసుకోవచ్చు. మొత్తం సెలెక్షన్ అన్సెలెక్షన్ చేసేస్తున్నాను. Carriage dot unselect, fighter unselect, freedom unselect, great unselect, unselect, is unselect, Gandhi unselect, Mahatma unselected. అట్లా నేను ఒక వర్డ్ బై వర్డ్ సెలెక్షన్ అన్సెలెక్షన్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ మనకి ఎలాంటి టాస్క్, మనకి రిక్వైర్మెంట్ ఏంటి, మనం ఏం సెలెక్షన్ చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము అనేది స్క్రీన్ రీడింగ్ వినడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నేను ఏ లైన్లో ఉన్నానో తెలుసుకోవాలని చూస్తున్నాను ఇన్సర్ట్ అప్ ఆరోతో. Mahatma Gandhi is a great freedom fighter. సో ఆ లైన్లో నేను ఫ్రీడమ్ అనే వర్డ్ మట్టికే సెలెక్షన్ చేయాలి అంటే ముందుగా ఆ వర్డ్ని మనం రీడ్ చేయించాలి. హోమ్ కి కంట్రోల్ రైట్ ఆరోతో ఫ్రీడమ్ దగ్గరికి వెళ్తున్నాను. Gandhi is a great freedom. ఫ్రీడమ్ అని చెప్పింది కాబట్టి కంట్రోల్ షిఫ్ట్ రైట్ ఆరోతో సెలెక్షన్ చేస్తున్నాను. Freedom selected. సెలెక్షన్ అయిపోయింది. ఇప్పుడు అది ఫ్రీడమ్ సెలెక్షన్ లో ఉందా లేదా అని కూడా ఇన్సర్ట్ షిఫ్ట్ అప్ ఆరో ఎన్విడిఏ ద్వారా, ఇన్సర్ట్ షిఫ్ట్ డౌన్ ఆరోతో మనకి జాస్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. లెఫ్ట్ షిఫ్ట్ పైన ఇండెక్స్ ఫింగర్ చూపుడు వేలు పెట్టాను. రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ నంపాడ్ 0 అనేదాన్ని ఇన్సర్ట్ అనుకున్నాం కాబట్టి దానిపైన పెట్టాను. మళ్ళీ రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ అప్ ఆరో పైన పెట్టాను. 3 కలిపి ప్రెస్ చేస్తున్నాను. Freedom selected. ఫ్రీడమ్ సెలెక్టెడ్ అని చెప్పింది అనమాట. సో ఇది ఒక వర్డ్ అవ్వచ్చు, ఒక లైన్ అవ్వచ్చు, ఒక పారాగ్రాఫ్ అవ్వచ్చు. సెలెక్షన్ చేసుకున్నదంతా మనము అన్సెలెక్షన్ చెయ్యాలి అని అంటే ఇక్కడ ఇంపార్టెంట్ కొన్ని కీస్ మట్టుకే మనం యూస్ చేయడం జరుగుతుంది. అప్ ఆరో, డౌన్ ఆరో, రైట్ ఆరో, లెఫ్ట్ ఆరో, హోమ్ కీ, ఎండ్ కీ అనే దాన్ని మనం యూస్ చేస్తాము. సో దానికి నేను హోమ్ కీ ఇస్తున్నాను.
మిగతావి ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ విధంగా నేను వర్డ్ మధ్యలో ఉన్న ఒక లైన్ మధ్యలో ఉన్న వర్డ్ని నేను సెలెక్షన్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు ఒక లైన్ అంతా సెలెక్షన్ చేయడానికి 3 కమాండ్స్ ఉన్నాయి, అవి చూపిస్తున్నాను. ఫస్ట్ వన్ షిఫ్ట్ డౌన్ యారో. Mahatma Gandhi is a great freedom fighter. Selected. ఇందాక నేను హోమ్కి ఇచ్చాను కాబట్టి నేను షిఫ్ట్ డౌన్ యారో ఈజీగా ఇవ్వగలుగుతాను. అది కర్సర్ ఎక్కడ ఉంటుందో మనకు తెలియకుండా షిఫ్ట్ డౌన్ యారో ఇచ్చారనుకోండి ఎక్స్ట్రా ఏవేవో సెలెక్షన్ అయిపోతాయి. కాబట్టి కేర్ఫుల్గా ఉండడం ఇంపార్టెంట్. ఇప్పుడు అన్సెలెక్షన్ చేసేస్తున్నాను హోమ్ కీ ద్వారా. అంటే స్టార్టింగ్ లైన్లో ఉంది. ఇప్పుడు షిఫ్ట్ ఎండ్ ఇస్తున్నాను. Mahatma Gandhi is a great freedom fighter. Selected. ఇప్పుడు కూడా అదే లైన్ సెలెక్ట్ అయింది కానీ కమాండ్ మారింది ఫ్రెండ్స్. మళ్ళీ దాన్ని నేను హోమ్ కీ ద్వారా అన్సెలెక్షన్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను ఎండ్ కి ఇస్తున్నాను. Line feed. షిఫ్ట్ హోమ్ ఇస్తున్నాను. థర్డ్ వన్ ఇది. Mahatma Gandhi is a great freedom fighter. మళ్ళీ సెలెక్షన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ కమాండ్స్ మారుతున్నాయి. షిఫ్ట్ డౌన్ యారో, షిఫ్ట్ హోమ్, షిఫ్ట్ ఎండ్ అనేది 3 కమాండ్స్ మారుతున్నాయి. ఇప్పుడు నేను దీన్ని కూడా అన్సెలెక్షన్ చేసేస్తున్నాను అప్ యారోతో హోమ్ కీ ద్వారా. ఇట్లా నేను పర్టికులర్ లైన్ అనే దాన్ని సెలెక్షన్ చేసుకున్నాను. ఇప్పుడు లైన్ బై లైన్ పైనుంచి కిందకి సెలెక్షన్ చేసుకోవాలి. ఎన్ని లైన్స్ అవసరం వస్తే అన్ని లైన్స్ నా టాస్క్ని బట్టి అని అనుకున్నారనుకోండి అప్పుడు షిఫ్ట్ డౌన్ యారో మోస్ట్లీగా మనం వాడితే ఈజీగా ఉంటుందన్నమాట. సో హోమ్ కి ఆల్రెడీ ఇచ్చేసాను కాబట్టి నేను షిఫ్ట్ డౌన్ యారో ఇస్తున్నాను. Mahatma Gandhi is a great freedom fighter. Selected. Every year on November 14th we celebrate Children's Day. Selected. Vivekananda inspires youth. Selected. ఆ విధంగా నేను లైన్ బై లైన్ సెలెక్షన్ అనేది కంటిన్యూగా చేసుకోవడానికి షిఫ్ట్ డౌన్ యారో అనేది వాడాను అని అర్థమైపోయింది. ఇప్పుడు నేను 3 లైన్స్ అనేది మనం చూసుకున్నాం కాబట్టి మధ్యలో ఎవ్రీ ఇయర్ వి సెలబ్రేట్ నవంబర్ 14th చిల్డ్రన్స్ డే అనే లైన్ మట్టికి కావాలి అని నేను అనుకున్నాను. అప్పుడు ఆ లైన్ని మనం రీడ్ చేయించుకొని మనం సెలెక్షన్ చేసుకుంటాము. ఇప్పుడు అది చూడండి ఏ విధంగా చేస్తున్నాను అనేది. ఇప్పుడు ఒకసారి నేను అప్ యారో ఇస్తున్నాను. బ్లాంక్ వచ్చింది. డౌన్ యారో. Mahatma Gandhi is a great డౌన్ యారో. Every year on November. సో ఓకే ఈ లైన్ సెలెక్షన్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఆ లైన్ నేను స్క్రీన్ రీడ్తో చదివి విన్నాను. ఎస్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను హోమ్ కి ఇస్తున్నాను. షిఫ్ట్ డౌన్ యారో. Every year on November 14th we celebrate. అలా ఏ లైన్ సెలెక్షన్ చేసుకుంటున్నాను, ఏ వర్డ్ కావాలి అనేది మనం టాస్క్ని బట్టి గమనిస్తూ ఉండడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు నేను కింద నుంచి పైకి అనేది ఏ విధంగా సెలెక్షన్ చేయాలో కూడా నేను మీకు చూపిస్తున్నాను. దానికి నేను డౌన్ యారో ఇస్తున్నాను. పేజ్ బ్రేక్ అని చెప్పేసింది అంటే నెక్స్ట్ ఫోకస్ మారిపోయింది. ఒకసారి అప్ యారో ఇద్దాం. Vivekananda inspires youth. వివేకానంద ఇన్స్పైర్స్ యూత్ అది లాస్ట్ లైన్ కాబట్టి నేను రాసుకున్న 3 లైన్స్ లో ఆ లైన్ కి ఎండ్ కి ఇస్తున్నాను. Line feed. ఇప్పుడు ఆ లైన్ సెలెక్షన్ చేసుకోవడానికి నేను షిఫ్ట్ హోమ్ ఇస్తున్నాను. Vivekananda inspires youth. Selected. షిఫ్ట్ అప్ యారో ద్వారా కింద నుంచి పైకి సెలెక్షన్ చేస్తున్నాను. Every year on November 14th we celebrate Children's Day. Selected. Mahatma Gandhi is a great freedom fighter. Selected. అట్లా నేను షిఫ్ట్ అప్ యారోతో నేను సెలెక్షన్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వాటిని అన్నిటిని నేను డౌన్ యారోతో అన్సెలెక్షన్ చేసేస్తున్నాను. పేజ్ బ్రేక్ అని చెప్పింది అంటే ఏంటి అనేది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. ఇప్పుడు నేను ఏం రాసుకున్నాను, మన దగ్గర ఎలాంటి డేటా ఉంది, ఎలాంటి కంటెంట్ మనం చదువుతున్నాము అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో అలాగే ఈ డేటాలో ఇప్పుడు పారాగ్రాఫ్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు మీరు జనరల్గా ఒక పారాగ్రాఫ్లో 2-3 సెంటెన్సెస్ ఉంటాయి. సో పర్టికులర్ సెంటెన్స్ సెలెక్షన్ చేసుకోవాలి అని అంటే ముందుగా సెంటెన్స్ అనే దాన్ని మనం చదువుకుంటాం. సో ఇప్పుడు నేను ఒకసారి డౌన్ యారో ఇస్తున్నాను. సో కంట్రోల్ ఇచ్చేసాను. అక్కడ నుంచి పారాగ్రాఫ్ చదవడం స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఒక సెంటెన్స్ చదవడానికి ఆల్ట్ డౌన్ యారో కాబట్టి నేను ఒకసారి ఆల్ట్ డౌన్ యారో ఇస్తున్నాను. If somebody hurts you, try to understand and forgive them. మళ్ళీ ఆల్ట్ డౌన్ యారో ఇస్తున్నాను. If the situation erased, telling sorry is nothing wrong. సో ఆ సెంటెన్స్ నేను సెలెక్షన్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే ఆ సెంటెన్స్ ఆ లైన్ యొక్క మిడిల్ నుంచి స్టార్ట్ అయింది కానీ ఫోకస్ కర్సర్ మాత్రం ఎక్కడికి వస్తుంది, ఆ సెంటెన్స్ స్టార్టింగ్ దగ్గరికే వచ్చేస్తుంది. సో షిఫ్ట్ డౌన్ యారోతో నేను సెలెక్షన్ చేస్తున్నాను. If the situation erased, telling sorry is nothing wrong. If you are not selected. సో ఇందాక మనం చదువుకున్నట్లయితే ఆల్ట్ డౌన్ యారోతో సెంటెన్స్ రాంగ్ వరకు ఉన్నది అన్నమాట. కానీ ఎక్స్ట్రా వర్డ్స్ కూడా ఇప్పుడు రీడ్ చేసింది అంటే ఆ లైన్లో ఉన్న ఎక్స్ట్రా వర్డ్స్ కూడా సెలెక్షన్ అయిపోతుంది అని అర్థం అన్నమాట. ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారోతో నేను ఆ ఏవైతే ఎక్స్ట్రా ఉన్నాయో దానిని నేను అన్సెలెక్షన్ చేస్తున్నాను. Unselected, not unselect, or unselect, you're unselect, if unselected. సో అలా నేను కొంచెం
అన్సెలెక్షన్ చేసుకోవచ్చు కదా, అలా కొంచెం ఈజీగా ఉంటుంది. ఆ విధంగా ఏ పారాగ్రాఫ్లో ఉన్నా సరే ఓన్లీ ఒక సింగిల్ సెంటెన్స్ సెలెక్షన్ చేసుకునే విధానం అన్నమాట. ఇప్పుడు నేను పారాగ్రాఫ్ అంతా ఏ విధంగా సెలెక్షన్ చేయాలో చూపిస్తాను. ముందుగా ఆ పారాగ్రాఫ్ స్టార్టింగ్కి వెళ్ళిపోతున్నాను. అప్ యారో 2 times. The word forgive, page 1, page break. పేజ్ బ్రేక్ అని చెప్పింది, డౌన్ యారో. Page 2, the word forgive. ద వర్డ్ ఫర్గివ్నెస్ అని చెప్పింది. ఆ పారాగ్రాఫ్ స్టార్టింగ్ దగ్గరే ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో ఇస్తున్నాను. Play a very important role in human life. సో అక్కడి నుంచి చూస్తే ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హ్యూమన్ లైఫ్ నుంచి స్టార్ట్ అయింది. సో సెంటెన్స్ అనేది మధ్యలో రాలేదు అని మనకి తెలిసిపోయింది అనమాట. సో స్టార్టింగ్ నుంచి రాలేదు అనేది. ఇప్పుడు నేను మరొకసారి అప్ యారోతో అన్సెలెక్షన్ చేసేస్తున్నాను. Page 1, page break. డౌన్ యారో ఇస్తున్నాను. Page 2, the word forgiveness. ద వర్డ్ ఫర్గివ్నెస్ అని చెప్పింది కాబట్టి మీరు ఇక్కడ గమనించాలి. ఇందాక నుంచి నేను హోమ్ కీ అని ఇస్తున్నాను. మనం హోమ్ కీ ఇవ్వకపోతే ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుందన్నమాట. ఇప్పుడు మీరు గమనించారు కదా. సో అలాంటివి గమనించుకుంటూ ఉండాలన్నమాట మనం అది స్క్రీన్ రీడింగ్ విన్నప్పుడు. ఇప్పుడు నేను హోమ్ కీ ఇస్తున్నాను. టీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో ఇస్తున్నాను. The word forgiveness play a very important role in human life. If somebody hurts you, try to understand and forgive them. If the situation arose, telling sorry is nothing wrong. If you are not able to forgive them, try to forget the situation which happened to you. Selected. ఆ పారాగ్రాఫ్ అంతా చదివింది 3 lines 4 to 4 lines కాబట్టి చదివి సెలెక్టెడ్ అని చెప్పింది. అదే పెద్ద పారాగ్రాఫ్ అంటే మొత్తం చదవాలంటే కష్టం కదా. సో కాబట్టి మనం ఏ విధంగా ప్రెస్ చేస్తున్నామో అనేది ఇంపార్టెంట్. సో ఆ పారాగ్రాఫ్ సెలక్షన్లోనే ఉంది. నేను ఏ కీ బటన్ ప్రెస్ చేయలేదు. దాని కిందనే ఇంకొక పారాగ్రాఫ్ని సెలెక్షన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇమీడియట్గా కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో ఇస్తున్నాను. Carriage return selected. మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో ఇస్తున్నాను. Whatever the situation comes in your life, try to be bold. If you are feeling uncomfortable, try to motivate yourself that be calm and think you're a very strengthful person. Always trying to recharge your thoughts with positive air and give a big smile to yourself. Selected. ఇక్కడ కూడా తక్కువ పారాగ్రాఫ్ కాబట్టి మనము సెలెక్షన్ అని చెప్పింది విన్నామన్నమాట. ఇప్పుడు ఈ 2 పారాగ్రాఫ్స్ని నేను అన్సెలెక్షన్ చెయ్యాలి అని అనుకుంటే కనుక నేను అప్ యారో ఇవ్వచ్చు. Page 1, page break. Page 1, page break అని చెప్పింది డౌన్ యారో. Page 2, the word forgive. సో అక్కడికి ఫోకస్ వచ్చేస్తుంది. ఆ విధంగా నేను పైనుంచి కిందకి పారాగ్రాఫ్ అనే దాన్ని నేను కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారోతో సెలెక్షన్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఆ పారాగ్రాఫ్ని చదువుకుంటూ లాస్ట్ కింద నుంచి పైకి ఏ విధంగా వస్తున్నానో గమనిద్దాం. కంట్రోల్ డౌన్ యారో. Blank. కంట్రోల్ డౌన్ యారో. Whatever the situation. సో వాట్ ఎవర్ బి ద సిచ్యువేషన్ అనుకున్నప్పుడు ఎండ్ కి ఇచ్చేస్తాను. కంట్రోల్ షిఫ్ట్ అప్ యారో ఇవ్వచ్చు కింద నుంచి పైకి అంటే కనుక. Whatever the situation. ఓకే, వాట్ ఎవర్ బి ద సిచ్యువేషన్ ఆ లైన్ దగ్గరికి వచ్చేసింది కాబట్టి కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో ఇస్తున్నాను మరొకసారి. Whatever the situation comes in your life, try to be bold. ఆ లైన్ చదువుకుందాం మనం ఒకసారి. With positive air and give a big smile to yourself. అంటే ఆ లైన్ పారాగ్రాఫ్ కంట్రోల్ డౌన్ యారో ఇవ్వడం వల్ల ఏమైంది, ఆ లైన్ లాస్ట్కి వచ్చేసింది అని అర్థం అన్నమాట. ఇప్పుడు నేను ఎండ్కి ఇస్తున్నాను. Line feed. ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ అప్ యారో ఇస్తున్నాను. Whatever the situation comes in your life. సో కంట్రోల్ షిఫ్ట్ అప్ యారో ఇస్తున్నాను. Carriage return selected. మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ అప్ యారో ఇస్తున్నాను. The word forgiveness play a very important role in you. సో అలా కింద నుంచి పైకి ఎండ్కి కంట్రోల్ షిఫ్ట్ అప్ యారో, పైనుంచి అయితే హోమ్కి కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో అనేది మనం వాడడం జరుగుతుంది. సో ఈ విధంగా లెటర్ బై లెటర్, వర్డ్ బై వర్డ్, లైన్ బై లైన్, సెంటెన్స్, మిడిల్ ఆఫ్ ద పారాగ్రాఫ్, ఒక పారాగ్రాఫ్ని ఏ విధంగా సెలెక్షన్ చేసుకోవాలి అనేది. తర్వాత కాన్సెప్ట్ ఏంటి అంటే ఇప్పుడు నేను మొత్తం రాసిన టెక్స్ట్ ఇట్ మే బి 10 pages, ఇట్ మే బి 100 pages, ఇట్ మే బి 120 pages మొత్తం సెలెక్షన్ చేసుకోవాలంటే షార్ట్కట్ కమాండ్ వచ్చేటప్పటికి కంట్రోల్ ఏ. దానికి ముందుగా నేను మీ అందరికీ అర్థం అవ్వడం కోసం నేను కంట్రోల్ హోమ్ ఇస్తున్నాను. Page 1 selection and done. సో కంట్రోల్ హోమ్ ఇవ్వడం వల్ల ఏమైంది అని అంటే ఫోకస్ స్టార్టింగ్ ఫస్ట్ పేజ్ ఫస్ట్ లైన్కి వచ్చేసింది, అన్సెలెక్షన్ అయిపోయింది, 2 వర్క్ జరిగినాయి. ఇప్పుడు నేను కంట్రోల్ ఏ ఇస్తున్నాను. 725 characters selected. అంటే ఈ డాక్యుమెంట్లో 725 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి సెలెక్టెడ్ అని చెప్పింది. సెలెక్షన్ ఉంది, బాగుంది. ఇప్పుడు నేను దీన్ని ఏదైనా అన్సెలెక్షన్ చేసుకోవడానికి హోమ్కి, ఎండ్కి, డౌన్ యారో, అప్ యారో, లెఫ్ట్ యారో, రైట్ యారో అని మనం అనుకున్నాం. అవి కాకుండా సపోజ్ నేను స్పేస్ బార్ ప్రెస్ చేశాను అనుకోండి, ఏమవుతుందో గమనిద్దాం. స్పేస్ అని చెప్పింది అంటే స్పేస్ అనేది ఏర్పడుతుంది, నేను రాసిన టెక్స్ట్ పోతుంది. గమనిద్దాం. Blank. పోయింది, బ్లాంక్ అని చెప్తోంది డౌన్ యారోస్ అప్ యారోస్ ఇవ్వడం వల్ల.
ఇమీడియట్గా రాసిన టెక్స్ట్ పోయింది అని మనకి కన్ఫర్మేషన్ అయిపోయింది కాబట్టి ఇమీడియట్గా కంట్రోల్ Z అండూ ఇస్తున్నాను. వచ్చేస్తుంది. ఇన్సర్ట్ షిఫ్ట్ అప్ యారోతో కన్ఫర్మేషన్ చేసుకుందాం సెలక్షన్ వచ్చిన మ్యాటర్ వచ్చిందా లేదా అని. 725 character. అలా కన్ఫర్మేషన్ చేసేసుకున్నాం. అంటూ ఇవ్వంగానే మ్యాటర్ వచ్చేసింది అని తెలిసిపోయింది. దాని తర్వాత సెలక్షన్లోనే ఉన్నప్పుడు నేను ఆల్ఫాబెటిక్స్ D ప్రెస్ చేస్తున్నాను. D. ఏమైంది? D ఒకటే పడుతుంది. గమనిద్దాం. D. D అనే ఉంది, మిగతా మ్యాటర్ అంతా పోయింది. డౌన్ యారో D. ఏమీ లేదు. ఇమీడియట్గా నేను కంట్రోల్ Z ఇచ్చేస్తున్నాను. వచ్చేసింది. మళ్ళీ ఇన్సర్ట్ షిఫ్ట్ అప్ యారోతో సెలెక్ట్ చూసుకుందాం. 720. వచ్చేసింది అని కన్ఫర్మేషన్ అయిపోయింది. సో మళ్ళీ ఆల్ఫా న్యూమరికల్ 2 ప్రెస్ చేస్తున్నాను. 1. ఆల్ఫా న్యూమరికల్ 1 ప్రెస్ చేశాను. 1. 1 అనేది పడింది. డేటా అంతా పోయింది అని మనకి కన్ఫర్మేషన్ అయిపోయింది డౌన్ అండ్ అప్ యారోస్ వల్ల. సో ఇమీడియట్గా కంట్రోల్ Z ప్రెస్ చేస్తున్నాను. అండ్ వచ్చేసింది. కంట్రోల్ షిఫ్ట్ అప్ యారో. 725 characters selected. సారీ, కంట్రోల్ షిఫ్ట్ అప్ యారో కాదు, ఇన్సర్ట్ షిఫ్ట్ అప్ యారో ఇవ్వడం వల్ల 1 అనేది పోయి నేను రాసిన టెక్స్ట్ మీకు సెలెక్షన్ చేసుకున్న టెక్స్ట్ అంతా వచ్చేసింది, కన్ఫర్మేషన్ అయిపోయింది. సో మీరు ఈ విధంగా మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన విషయం ఏంటి, సెలెక్షన్ చేసుకున్న తర్వాత స్పేస్ బార్ కానీ ఆల్ఫా న్యూమరికల్స్ కానీ ఆల్ఫాబెటిక్స్ కానీ పంక్చువేషన్స్ కానీ ఏది ప్రెస్ చేసినా సరే అది అక్కడ పడుతుంది, మ్యాటర్ సెలెక్షన్ ఉన్న మ్యాటర్ పోతుంది అని మనం అర్థమైపోయింది. సో మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం ఏం చేస్తున్నాము, ఎలా సెలెక్షన్ చేస్తున్నాము, స్క్రీన్ రీడింగ్ ఏ విధంగా అనౌన్స్మెంట్ ఇస్తోంది అనేది ఆల్వేస్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు నేను అంతా సెలెక్షన్లోనే ఉంది. మరొకసారి ఇన్సర్ట్ షిఫ్ట్ అప్ యారో ఇస్తున్నాను. 725 characters select. సెలక్షన్లోనే ఉంది ఫ్రెండ్స్, అంతా బాగుంది. ఇప్పుడు సపోజ్ నేను కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ అనేది రాస్తున్నాను. COMPUTER computers is ANELECTRONIC electron DEVICE device dot. ఇలా రాసేసాను అనుకోండి. ఇప్పుడు నేను అప్ అండ్ డౌన్ యారోస్ ఇస్తున్నాను. Computer is an electronic device. అంటే అదొక సెంటెన్సెస్ అని అనుకుందాం. అంటే ఏమైంది, సెలక్షన్ చేసుకున్న దానిపైన రాస్తే ఏమైంది, సెలక్షన్లో ఉన్న మ్యాటర్ అంతా పోయి ఇప్పుడు నేను టైప్ చేసిన మ్యాటర్ మటుకే ఉంది అని మనకి క్లియర్గా అయిపోయింది. సో నేను ఇందాక సెలక్షన్ చేసుకున్న మ్యాటర్ కంట్రోల్ Z అండూ ద్వారా వస్తుందేమో గమనిద్దాం. రాలేదు ఫ్రెండ్స్. అంటే మీరు ఇక్కడ ఇంకొక ఈ పాయింట్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సెలక్షన్ చేసుకున్న తర్వాత దానిపైన రాసినట్లయితే కనుక ఏదైతే కొత్తగా రాసామో అదే ఉంటుంది అనేది మనం క్లారిటీగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నేను సెలక్షన్ చేసుకున్నది ఆ మ్యాటర్ అలానే కావాలి అని అనుకున్నారనుకోండి, అది ఒకవేళ సేవ్ చేసిన ఫైల్ అనుకోండి, ఏ విధంగా సేవ్ చేయాలి అనేది నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది సేవ్ చేసిన ఫైల్ అంటే ఏ విధంగా క్లోజ్ చేయాలో ముందుగా గమనించండి. Alt F4 ఇస్తున్నా నేను. Microsoft Word dialog want to save your changes to. అలా అడుగుతోంది. నేను ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. Don't save button Alt plus N. డోంట్ సేవ్ బటన్ అని చెప్తోంది. స్పేస్ బార్ ఇచ్చేస్తున్నాను. Space desk. సో అది నేను అనుకున్నది సేవ్ అవ్వకుండా క్లోజ్ అయిపోయిందన్నమాట. సో నేను అన్సెలెక్షన్ చేసిన డేటా అలానే ఉండిపోతుంది. ఇప్పుడు మరొకసారి డెస్క్టాప్కి వెళ్ళి నేను చూపిస్తున్నాను. విండోస్ M ప్రెస్ చేస్తున్నాను. సో టైటిల్ చెక్ చేస్తున్నాను, ఏమి అనౌన్స్మెంట్ ఇవ్వట్లేదు. ప్రోగ్రామ్ మేనేజర్ అని చెప్పింది. ఒకసారి S ప్రెస్ చేస్తా. Skype 40S selection and unselection. ఎంటర్ ఇస్తున్నాను. Selection and unselect. కంట్రోల్ హోమ్. Selection and unselection of. సో మనం రాసిన టెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ఇక్కడ వచ్చేసింది అని మనకి కన్ఫర్మేషన్ అయిపోయింది. అలా సెలక్షన్ చేసుకున్నప్పుడు రాసినట్లయితే పోయింది, అది నాది చాలా ఇంపార్టెంట్ అయిన ఫైల్ అనుకున్నప్పుడు మీరు ఇమీడియట్గా దాని కంట్రోల్ S సేవ్ చేయకూడదు. సో చేయకుండా క్లోజ్ చేసినట్లయితే కనుక, ఇమీడియట్గా ఓపెన్ చేసినట్లయితే కనుక మన మ్యాటర్ మనం అలానే ఉంటుందన్నమాట. సో దీన్ని నేను క్లోజ్ చేసేస్తున్నాను Alt F4 ద్వారా. Desktop. అంటే ఇట్లా మీరు సెలక్షన్ కమాండ్స్ ఏ విధంగా చేసుకోవాలి, నా రిక్వైర్మెంట్ ఎలా ఉంది అనేది గమనిస్తూ మీరు
కేర్ఫుల్గా ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే కనుక చాలా ఈజీగా చాలా సింపుల్గా మనము ఈక్వల్ టు ద సైటెడ్ పీపుల్ మనం సెలెక్షన్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాము అనేది సమ్మరైజ్ చేసుకుందామా? సెలక్షన్ అంటే ఏంటి, అన్సెలక్షన్ అంటే ఏంటి, థియరిటికల్గా ప్రాక్టికల్గా మనం తెలుసుకున్నాము. ఏ సందర్భాలలో మనం సెలక్షన్ వాడతాము, ఏ సందర్భాలలో అన్సెలక్షన్ చేస్తాము అనేది. దానికి రీడింగ్ కమాండ్స్ ఇంకా సెలక్షన్ కమాండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అవుతాయి. దానికి సంబంధించిన సెలక్షన్ కమాండ్స్ నేను మీకు అందరికీ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. టు సెలెక్ట్ లెటర్ బై లెటర్ టువర్డ్స్ రైట్ సైడ్, అంటే లెఫ్ట్ నుంచి రైట్కి సెలక్షన్ చేసుకోవాలంటే షిఫ్ట్ రైట్ యారో అనేది వాడతాము. నెక్స్ట్, టు సెలెక్ట్ లెటర్ బై లెటర్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్, అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ సెలక్షన్ చేసుకోవాలి అని అంటే షిఫ్ట్ లెఫ్ట్ యారో అనేది వాడతాము. నెక్స్ట్ వన్, టు సెలెక్ట్ వర్డ్ బై వర్డ్ టువర్డ్స్ రైట్ అనుకున్నప్పుడు కంట్రోల్ రైట్ యారో అనేది వాడతాము. టు సెలెక్ట్ వర్డ్ బై వర్డ్ టువర్డ్స్ లెఫ్ట్, అంటే రైట్ నుంచి లెఫ్ట్కి సెలక్షన్ చేసుకునేటప్పుడు కంట్రోల్ లెఫ్ట్ యారో అనేది వాడతాము. అలాగే టు సెలెక్ట్ ఎ లైన్, ముందుగా హోమ్కి ఇచ్చేసి షిఫ్ట్ డౌన్ యారో ఇచ్చినట్లయితే కనుక ఆ లైన్ సెలెక్ట్ అవుతుంది. అదొకటే కాదు ఫ్రెండ్స్, ఇంకా 2 కమాండ్స్ ఉన్నాయి ఒక లైన్ అనేది సెలెక్షన్ చేసుకోవడానికి. ఒకటేంటి అంటే ఏ లైన్ అయితే మనం సెలెక్షన్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ లైన్ దగ్గరకు వచ్చి హోమ్కి ఇచ్చేసి షిఫ్ట్ ఎండ్కి ఇవ్వచ్చు. మరొకటి అదే లైన్ సెలెక్షన్ చేసుకోవాలి అని అంటే ఎండ్కి ఇచ్చేసి షిఫ్ట్ హోమ్ అనేది ఇవ్వవచ్చు. దాని తర్వాత కంటిన్యూగా మీరు సెలెక్షన్ లైన్ బై లైన్ ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు చెయ్యాలి అని అంటే పైనుంచి కిందకు చేస్తున్నాము అని అంటే కనుక హోమ్కి ఇచ్చేసి షిఫ్ట్ డౌన్ యారో షిఫ్ట్ డౌన్ యారో షిఫ్ట్ డౌన్ యారో అనేది అని మనం ఇచ్చినట్లయితే కనుక అలా మన రిక్వైర్మెంట్ని బట్టి మనం షిఫ్ట్ డౌన్ యారో ఇవ్వడం జరుగుతుంది. టు సెలెక్ట్ ప్రీవియస్ లైన్ షిఫ్ట్ అప్ యారో. నెక్స్ట్ వన్, టు సెలెక్ట్ లైన్ బై లైన్ ఫ్రమ్ బాటమ్, అంటే కింద నుంచి పైకి సెలెక్షన్ చేసుకోవాలంటే ఎండ్కి పెట్టాలి కర్సర్, అప్పుడు షిఫ్ట్ అప్ యారోతో సెలెక్షన్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్, టు సెలెక్ట్ ప్రెజెంట్ పారాగ్రాఫ్ కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో. టు సెలెక్ట్ కంటిన్యూ పారాగ్రాఫ్స్ కూడా కంటిన్యూగా కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో మన రిక్వైర్మెంట్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, టు సెలెక్ట్ ప్రీవియస్, అంటే సెకండ్ పారాగ్రాఫ్ అండ్ ఫస్ట్ పారాగ్రాఫ్ అనుకున్నప్పుడు ఎండ్కి ఇచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ అప్ యారో కంట్రోల్ షిఫ్ట్ అప్ యారోతో సెలెక్షన్ చేసుకుంటాం. దాని తర్వాత మనము మొత్తం సెలెక్షన్ చేసుకోవాలి అని అంటే కంట్రోల్ ఏ, టు సెలెక్ట్ ఆల్ కంట్రోల్ ఏ. సో సెలెక్షన్ చేసుకున్నామా లేదా అనేది తెలుసుకోవాలి అని అంటే ఎన్విడిఏలో ఇన్సర్ట్ షిఫ్ట్ అప్ యారో, జాస్లో అయితే కనుక ఇన్సర్ట్ షిఫ్ట్ డౌన్ యారో. అలా సెలెక్షన్ చేసుకున్న తర్వాత మనకి టెక్స్ట్ స్పేస్ బార్ లేదా ఆల్ఫాబెటిక్ కీస్, ఆల్ఫా న్యూమరికల్ కీస్, బ్యాక్ స్పేస్, నంప్యాడ్లో ఉన్న లెటర్స్ ఏది ప్రెస్ చేసినా సెలెక్షన్ టెక్స్ట్ పోతుంది కాబట్టి దాన్ని మనం ఇమీడియట్గా తెచ్చుకోవడానికి అండు కంట్రోల్ జెడ్ అనేది వాడడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు సెలెక్షన్ కమాండ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక చాలా బాగా ఇంప్రూవ్ అవ్వవచ్చు. Friends, thank you for watching this video. We hope you all are understanding our concepts clearly. If you like this video, click on like button, share with your friends, family members and social media. If you have any doubts, suggestions, and feedback, write in the comment box. Friends, let us meet in the next video. See you, bye bye, have a nice day to all.